రైతు రుణమాఫీ ఎప్పటి నుంచో చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ ఊసే లేకుండా పోయింది. ఈసారి లోక్సభ ఎన్నికలు గెలిపిస్తే ఇక మిగతాది ఏమైనా ఉంటే చూస్తా, లేకుంటే చూడా అన్నట్టుగా రేవంత్ రెడ్డి కథ. సెప్టెంబర్ 9 పోయి ఎన్నాళ్ళు అయింది? ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండు? ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండంటే సారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు చనిపోయినా సారికి అవసరం లేదు. సారికి కావాల్సిందేంది? ఢిల్లీ పోవాలి, సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, మళ్ళీ తెలంగాణకు వచ్చి ఒక వారం రోజులు మళ్ళీ బాగా పరిపాలన చేసిన స్ట్రెస్ వస్తే మళ్ళీ ఢిల్లీ కురకాలి. ఇట్లా చేయడం వల్ల రేవంత్ రెడ్డి అనేది మైండ్ రిలీఫ్ అయిపోయి సోనియా గాంధీ ప్రదక్షిణ చేయడం వల్ల అక్కడికి వెళ్ళి జై సోనియమ్మ అని వచ్చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి ఈడికి వచ్చి మళ్ళీ పరిపాలించుకుంటాడు. రాష్ట్ర రైతాంగం వారు చనిపోయిన సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారికి. ముఖ్యమంత్రి రైతు బంధు 12 రోజుల్లో ఇచ్చినాం, హామీలపై వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యుద్ధం చేద్దాం, తరిమి చేయించుకుందాం, రణరంగం చేయడానికి సిద్ధం.